ఈరోజు ఎన్సిపి పార్టీ ఆధ్వర్యం లోపల సింగరేణి మారు పేర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి సింగరేణి కార్మిక వారసులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బొగ్గుబాయిల మీద కార్మికుల సమక్షంలో, మంత్రుల సమక్షంలో, కార్మిక నాయకుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని, అదేవిధంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి, అదేవిధంగా వైద్య సదుపాయాలు అందరికీ అందే విధంగా చూస్తామని చెప్పేసి ఇలా తను హామీలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల సింగరేణి కార్మికులు, వారి వారసులు, వారి పిల్లలు, వారి మీద ఆధారపడ్డవారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతామని మానవీయ కోణం లోపల ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికుల పిల్లలు బాధలు పడుతూ ఉన్నారు, వయసు అయిపోతూ ఉన్నది, వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ సీఎం గారికి పోస్ట్ కార్డు ద్వారా మేము వారికి వినతి చేసుకోవడము జరిగినది. సింగరేణి కార్మికుల మార్పేరు విషయం పైన మేమంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధను తెలియజేసుకోవడానికి పోస్టుల ద్వారా ఇవాళ మేము పంపిస్తున్నాము. ఇంతకుముందు ఏదైతే భూపాలపల్లిలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది, సింగరేణి నన్ను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ఎమ్మెల్యేలను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ఎంపీలను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ప్రభుత్వం వచ్చినట్టు అయ్యేది ఉంటే వెంటనే తక్షణమే మీకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో నేను వెంటనే మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన ఏదైతే మాట ఇచ్చిన దాని మీదకి వెళ్ళి మేము ఇవాళ ఓట్లు వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ ఆయన ఖచ్చితంగా ఇవాళ మా సమస్యను వెంటనే క్లియరెన్స్ చేసి ఇవాళ బలరాం సార్ గారితో, మా సింగరేణి అధికారి బలరాం సార్ గారితో మాట్లాడి వెంటనే మా విజిలెన్స్ నుంచి మమ్మల్ని తప్పించాలనేసి మేము కోరుకుంటూ మాకు మార్పేరు సమస్య పైన పరిష్కరించాలని కోరుకుంటున్నాం.